ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో తమ పార్టీకి 7 ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారని వారు ఉప రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. బంగారం పండించే 50,000 ఎకరాల భూములను రైతుల నుంచి దుర్మార్గంగా లాక్కున్నారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల వ్యయంతో 1,00,000 ఎకరాల్లో నిర్మాణం చేపడతామన్న బాబు గత 7 ఏళ్లలో కేవలం 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ఇదే వేగంతో వెళితే రాజధాని పూర్తి కావడానికి 200 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పటికే 1,000 కోట్లు అప్పులు చేశారని, చదరపు అడుగుకు 4,000 ఖర్చు అయ్యే చోట 14,000 చూపిస్తూ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కేవలం భేతాల కథల వంటిదని, చంద్రబాబు హయాంలో ఇది ఎప్పటికీ పూర్తి కాదని రాజమల్లు స్పష్టం చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రియాలైజేషన్ బిల్ చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ వాళ్ళ రూల్స్ ప్రకారం స్ట్రెంగ్త్ను బట్టి నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించడానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశంలో రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము 200 సంవత్సరాలు పడుతుంది మన రాజధాని. ఏ విధంగా 100 సంవత్సరాలకు ఆయన మరణించి, నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలకు మరణించి మళ్ళీ మన కోసం అవతరిస్తాడు. కేవలం మీకోసమే అవతరిస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడం కోసం మీకోసం మళ్ళీ పుడతాడు. ఈ రాష్ట్రంలోనే పుడతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ 100 సంవత్సరాలు బతుకుతాడు, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. నేనుంటానా నువ్వు ఉంటానంటే మనం పాపులం. మనము పుట్టి ఉండం. ఒకవేళ పుట్టినా కానీ కుక్కల, నక్కల, పిల్లిల, పందిల, పశువులాగా పుట్టింటాం మనం పాపులం కాబట్టి. ఆయన పుణ్యాత్ముడు, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసినవాడు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన అపారమైన జ్ఞాన సంపద